వెల్కమ్ టు ఏ స్టార్ న్యూస్ తెలుగు. నా పేరు హారిక. నేటి వార్తా ముఖ్యాంశాలు. అనకాపల్లి న్యాయస్థానం ఆవరణలో నిర్వహిస్తున్న న్యాయవాదుల రీలే నిరాహార దీక్షకు మద్దతు తెలియజేసిన బీసీవై పార్టీ నాయకులు నమ్మి అప్పలరాజు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వాలు ప్రజలకు ఉపయోగపడే చట్టాలు తేవాలి తప్ప ప్రజలను ఇబ్బందులకు గురిచేసే చట్టాలు తేవడం సరికాదని అన్నారు. చట్టాలపై న్యాయాలపై గౌరవం లేని వ్యక్తులను చట్టాలు చేసే స్థితిలో ఉండటం ప్రజల దౌర్భాగ్యమని, ప్రజల ఆస్తి హక్కును హరించే ఆంధ్రప్రదేశ్ భూ హక్కుల యాజమాన్య చట్టాన్ని వెంటనే రద్దు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. దొంగోడికి చేతికి తాళం ఇచ్చినట్టే అవుతుందని మాత్రం 100% గా చెప్పగలము. ఎవరు రెవెన్యూ డిపార్ట్మెంట్ లో ఇప్పటికే కరప్షన్స్ అతి భయంకరంగా ఉన్నాయి. ఈ టైంలో ఎవరైనా సెంటో 1/2 సెంటో 10 సెంట్లో 5 సెంట్లో ఉంటే అది కోర్టుకి వెళ్ళి ఎన్ని సంవత్సరాలు ఇప్పుడు కోర్టుకి వెళ్ళి అవకాశం లేకుండా వాళ్ళ చేతిలో ఉన్నట్టు వాళ్ళు పర్మిషన్ ఇస్తే తీసుకోవాలి. అలాగే రేపు పొద్దును రిజిస్ట్రేషన్లు అయిన తర్వాత కూడా ఎవరి చేతులు ఉంటాయి ఇప్పుడు భూములు మన చేతిలో ఏం పర్మిషన్ అర్ధరాత్రి అప్పుడు అమ్ముకోవాలన్నా చేయాలన్నా సరే ఖచ్చితంగా ఈ రెవెన్యూ వాళ్ళ దగ్గర మనం పర్మిషన్ తీసుకోవాల్సిన కర్మ పడుతుంది. అందుకే ఈ చట్టాన్ని ఖచ్చితంగా రద్దు చేయాలి. ఈ చట్టాన్ని కానీ రద్దు చేయకపోతే ఖచ్చితంగా రాత్రులు పోలేని సరే ఇక్కడ నిరాహార దీక్షలు రాష్ట్ర వ్యాప్తంగా కదా ఇప్పుడు ఓన్లీ న్యాయవాదులే చేస్తున్నారు. కానీ ఈసారి మాత్రం ఇది కానీ వెనకగానే తీసుకోకపోతే ఖచ్చితంగా నడి రోడ్డు మీద ప్రజలతో పాటు మొత్తం అందరూ కలిపి నడి రోడ్డు మీద ధర్నాలు చేసి స్ట్రైకులు రాస్తారోహణలు చేయవలసి వస్తుందని హెచ్చరిక ఇవ్వాల్సి వస్తుంది. ఈ బీసీవై పార్టీ నుంచి నమ్మి అప్పలరాజు మాట్లాడుతున్నాను. ఈ రోజు అంటే మనకి ఒక స్వేచ్ఛ లేకుండా చేయడం అనేది మాత్రం ఇది స్వచ్ఛంగా తెలుస్తుంది. ఏదైనా కష్టం వస్తే కోర్టుకి వెళ్ళి అడుగుతాం. కోర్టులో నుంచి ఒక న్యాయ వ్యవస్థ ఉంటుంది, ఒక జడ్జి గారు ఉంటారు. దానికి మనకి ఖచ్చితంగా మనకి న్యాయం జరుగుతుందని వస్తాం. అదే రెవెన్యూ డిపార్ట్మెంట్కి వెళ్ళండి, కాళ్ళు చెప్పులు ఎరిగిపోయినట్టు కూడా ఇప్పుడు మీరు కొన్ని చూస్తూనే ఉన్న రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ అని దానికి కూడా దిక్కులేదు. మాది నా సొంత స్థలంలో ఎలమెంట్లో కూడా మాకు న్యాయం జరగలేదు. ఈ రోజు వరకు తిరుగుతున్న కోర్టులో ఉంది, కేసులు పెడుతున్నాం. అయినప్పటికీ ఇక్కడే న్యాయం జరగకపోతే వాళ్ళు అనేక రకాల లెటర్లు తప్పుడు లెటర్లు ఇస్తూ మనకి చాలా మభ్య పెడుతున్నారు. మరి నాకు ఎలా న్యాయం జరుగుతుంది? అక్కడ నాకు ఉన్నది కొన్ని కోట్ల రూపాయల సైట్లు ఎన్నో 16 సంవత్సరాల క్రితం మేము కొనుక్కున్నాం. నాకు జరిగిన అన్యాయం కోసం ఇవాళ చెప్తున్నా. అలాగా కొన్ని లక్షల మంది కేసులు ఇవాళ డిస్ప్యూట్లో ఉన్నాయి. దాన్ని న్యాయం జరగాలంటే ఇలాంటి చట్టాన్ని ఖచ్చితంగా రద్దు చేయాలని కోరుతూ థ్యాంక్ యూ.